T20 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో కాంగ్రెస్ దోమ మండల ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రెడ్డి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో PSCS చైర్మన్ యాదవరెడ్డి, PSCS డైరెక్టర్ శాంతకుమార్, మాజీ గ్రంథాలయ చైర్మన్ బంగ్లా యాదవ్, దోమ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ముఖ్యంగా 3 స్లోగన్లు. ఉద్దేశం ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు. మొదటగా జై బాపు. జై బాపు అంటే గాంధీ, మహాత్మా గాంధీ, ఆయన పేరులోనే మహాత్మా అని ఉన్నది. దాని ఇప్పుడు మనము స్వాతంత్రం వచ్చి ఒక 80 సంవత్సరాల వెనుక మన దేశం బానిస దేశంగా మనమంతా బానిసలుగా బతికేటోళ్ళం. అయితే బ్రిటిష్ రాజ్యం మన వనరులను దోస్తూ, మన శ్రమను దోపిడీ చేస్తూ, మనని అవమానకరంగా మన ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ, రకరకాల ఇబ్బందులు పెడుతూ మనని బానిసలుగా వాళ్ళు పాలన కొనసాగించారు. ఆ టైంలో మహాత్మా గాంధీ కుటుంబం, గాంధీ తాత భారతదేశంలోనే ఒక సంపన్నమైన కుటుంబం నుంచి పుట్టిన బిడ్డ మహాత్మా గాంధీ. 120 సంవత్సరాల కిందనే ఇంగ్లాండ్, లండన్లో పై చదువులు చదవడానికి లండన్లో చదివిపించే అంత ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబంలో పుట్టిన మనిషే మహాత్మా గాంధీ. న్యాయపట్ట లండన్లో పొందిండు, భారతదేశానికి తిరిగి వచ్చిండు. ఆయనకు చాలినంత సంపద ఉంది, చదువు ఉంది, విజ్ఞానం ఉంది, వివేకం ఉంది. నా కుటుంబం బాగుండాలనుకుంటే ఆయనకు అన్నీ ఉన్నాయి. కానీ భారతదేశంలో ప్రజల పరిస్థితులను చూసి బ్రిటిష్ వాడు మన హోమం కానీ, మన వనరుల దోపిడీ కానీ, మన ఆత్మగౌరవాన్ని కించపరచడం కానీ, మన శ్రమ దోపిడీని చూసి చెలించి, నా దగ్గర సంపద ఉన్నా, విద్య ఉన్నా, వివేకం ఉన్నా, నా కుటుంబానికి కొరకు నేను వాడుకుంటే లాభం లేదు, నేను 1000 సంవత్సరాలు బతకడానికి భూమి మీదకి రాలేదు, మనిషి అనేటోడు 60, 70, 80 ఏళ్ళు బతుకుతాడు. ఇంతకాలంలో ఈ బానిసలుగా బతుకుతున్న భారతదేశాన్ని బంధ విముక్తులు చేయాలనే ఒక సంకల్పం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి, కాంగ్రెస్ జెండాను సృష్టించి, దేశంలో చాలామంది మేధావులని, ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళని, సమాజం కొరకు పనిచేసే చాలామంది వ్యక్తులని కదిలించి జెండా కిందికి తీసుకొచ్చి స్వతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిండు. స్వతంత్ర ఉద్యమం మొదలు కావడానికి కూడా మనం అందరం కూడా గ్రహించాలి. దేశంలో బక్క చిక్కిన దేశ ప్రజలంతా కూడా బక్క చిక్కిర్రు. బలమైన బ్రిటిష్ వాంతో భుజబలంతో కండపం. ఎందుకంటే భుజబలంతో పోరాడాలంటే వేలు లక్షల మంది ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోకుండా, రక్తం బొట్టు చిందకుండా ఈ దేశాన్ని బంధ విముక్తిని చేయాలని ఒక సంకల్పించి, ఎంతో మందిని సమీకరించి, చైతన్యపరిచి, ఉద్యమంలోకి తీసుకొచ్చి శాంతియుత మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిండు. ఈ క్రమంలో ఆయనకు అన్ని ఉన్నా ఎన్నో కష్టాలు, ఎన్నో కేసులు, ఎన్నో స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. మనకు వాట్సాప్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా ఇంతటి త్యాగాలు ఈ దేశం కొరకు, ఈ ప్రాంతం కొరకు, ఈ భూమి కొరకు, ఈ ప్రజల కొరకు ఇంతటి త్యాగాలు చేసిన వాళ్ళ మీద తప్పుడు సమాచారం అంతా కూడా యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో వస్తున్నది. ఆ వచ్చే సమాచారం అందంగా, ఆకర్షణీయంగా డెకరేషన్ చేసి, ఫెయిర్ అండ్ లవ్లీ రుద్ది, మనకు చెవులకు వినసొంపుగా, కళ్ళకు చూడడానికి అందంగా కనిపించే ఫామ్లో మనకు పంపిస్తున్నారు. ఆ అబద్ధాలను మనం చూసి విని అవే నిజమని నమ్ముతున్నాము. కానీ అవి నిజాలు కావు. ఆ రోజుటి త్యాగాలను మనం జై బాపు. అదేవిధంగా జై బాపు తర్వాత జై భీమ్. మీ అందరికి కూడా తెలుసు, అంబేద్కర్ ప్రపంచంలోనే మేధావి. ఆ టైంలో ప్రపంచ మేధావుల ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే అంబేద్కర్ ప్రపంచ మేధావి నంబర్ 1. ఆయన 14 డిగ్రీలు పొందిండు. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్లకు ప్రపంచవ్యాప్తంగా చాలా విలువ ఉన్నది. అభివృద్ధి చెందిన ఎన్నో దేశ చదువును ఆయన వివేకాన్ని పూర్తి స్థాయిలో రంగరించి నిర్మించిన, మనకిచ్చిన రాజ్యాంగమే ఇప్పుడు మనం ఏదైతే అందరం కూడా ప్రతిజ్ఞ చేసిన రాజ్యాంగ పీఠిక. ఆ దాంట్లో మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు, మన ఉపాధికి సంబంధించిన అంశాలు, మన హక్కులకు సంబంధించిన అంశాలు అన్ని కూడా పొందుపరిచి ఈరోజు నిటారుగా ఈ భూమి మీద నిలబడ్డము. మనం బట్టలు వేస్తున్నాము, తప్పు చేసేటోని ప్రశ్నిస్తున్నాము, అన్ని హక్కులు పొందుతున్నాము అని అంటే ఆ మహానుభావుడు రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులను ఆధారం చేసుకునే మనం పొందుతున్నాము. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిని వర్గాలుగా, కులాలుగా, మతాలుగా కొన్ని శక్తులు, బీజేపీ దాని అనుబంధ శక్తులు దేశంలో విభజించి పాలించాలని
అంబేద్కర్కు మహాత్మా గాంధీకి, అంబేద్కర్ భావజాలానికి మహాత్మా గాంధీ భావజాలానికి తేడాలున్నాయి. కాబట్టి వీళ్ళ మధ్యలో విభజన సృష్టించి మతం అనే ఉత్ప్రేరకమైన అంశాన్ని వాడి జై సంవిధాన్ అంటే మన రాజ్యాంగం మనకి ఎన్ని హక్కులు ఇచ్చిందో మనకే తెలియదు. మనం అందరం కూడా దాన్ని లోతుగా పరిగణనలోకి తీసుకుంటలేం. నిజంగా కూడా మన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు ఇచ్చింది కాబట్టి ఇంత స్వేచ్ఛగా, ఇంత ఆత్మగౌరవంతో మనం బతుకుతున్నాం. ఇది భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు సమానమే. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. అందరం కూడా సమానమే. సమాజంలో మనం ఎంత విలువించుకుంటామో ఎదుటోడికి కూడా అంతే విలువ పొందాలి అని ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో, అంబేద్కర్ గారు ఒకటే చెప్పిర్రు, బోధించు, సమీకరించు, పోరాడు. బోధించాలంటే ఫస్ట్ మనము ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా తెలుసుకోవాలి. మీ అందరికి కూడా ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నా, మనం ఈ భూమి మీదకి 1000 సంవత్సరాలు బతకడానికి రాలేదు. లిమిటెడ్ కాలం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతకడానికి వచ్చినాం. మనం ఎదుటి వాడిని, ఎదుటి మతం వాడిని, ఎదుటి కులం వాడిని ఎందుకు తక్కువ ఎక్కువ చూడాలి? వాడు కూడా మనతో పాటే మనిషి. మనం కూడా ఆయనకు అంతటి మనుషులమే. కాబట్టి ప్రతి మనిషిని ఉన్నన్ని రోజులు సంతోషంగా అందరితో కలుపుకోలుగా ఉండాలి. పోయేనాడు 10 మంది మనల్ని యాడ్ చేసుకోవాలి అన్నంత పెద్ద స్వభావం మనం అందరం కూడా సమాజంలో కదవాలి. అయితే ఈ యాత్రది మీరు అందరూ కూడా గమనించాలి. వాదులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గ్రామ ప్రజలారా అందరూ కూడా మీరు గ్రహించుండి. మనం నిజాలని ఏంటివి మహాత్మా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం నిర్మించుకున్నాక పేదవాళ్ళకు భూములు ఇచ్చిన పార్టీ ఏ పార్టీ మీరు ఆలోచించుకోవాలి. ఆ రోజు అప్పు ఉట్టకపోతే ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి మనకి ఈరోజు అప్పు ఉట్టే పరిస్థితి చేసిన పార్టీ ఏ పార్టీ మనకు కూడు కల్పించిన, ఆత్మగౌరవం కల్పించిన పార్టీ ఏది అనేది ఒక 50-60 ఏళ్ళు వెనుకకు పోయి